హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ వీడియోస్. వీళ్ళ వదినమ్మ అయితే ఎవరినైతే వీళ్ళని మోసం చేసింది అంటున్నారో ఆ వదినమ్మ వీళ్ళనే కాకుండా ఇంకో 10-15 మందిని అయితే మోసం చేసిందంట ఫ్రెండ్స్. ఫస్ట్ ఒకటి ఫ్రెండ్స్, ముగ్గురు వదినమ్మలు కదా ఫొటోస్ పెట్టాడు వీడియోస్లలో. ఆ ముగ్గురు వదినమ్మల్లో ఏ హీరోయిన్ అయితే వీళ్ళని మోసం చేసిందో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు ఫ్రెండ్స్. ముగ్గురు వదినమ్మల ఫొటోస్ అయితే అప్పుడు పెట్టాడు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళని ఎప్పుడూ వీడియోస్లో చూపించలేదు. మా వదినమ్మల ఇంటికి వెళ్తున్నాను అనేసి ఏదో ముళ్ళలు పట్టుకొని కార్లలో బయలుదేరారు, కానీ ఎప్పుడైతే వాళ్ళని వీడియోస్లలో చూపించలేదు. వాళ్ళతో ఫొటోస్ దిగాము అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు వీడియోస్లలో పెట్టొద్దన్నారు అన్నారు. మరి వాళ్ళతో గొడవ ఇష్యూ అయ్యాకైనా వాళ్ళ ఇల్లు లాక్కున్నారు వీళ్ళది అని తెలిసినాకైనా అప్పుడైనా పెట్టొచ్చు కదా. ఇలాంటి వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు, ఎవరు ఇలాంటి వాళ్ళని నమ్మకండి అనేసి వాళ్ళు అయినా పెట్టొచ్చు కదా. అప్పుడైనా ఫేస్లు రివీల్ చేయొచ్చు కదా, చేయలేదు. ఇంకొకటి ఏంటంటే వదినమ్మలు అని చెప్పుకుంటే ముగ్గురు ఫొటోస్ అయితే పెట్టాడు ఫ్రెండ్స్. ఒక్కోసారి ఒక్కొక్కరిది, ఒకరు సెలబ్రిటీ, ఒకరు హీరోయిన్ లక్ష్మీ మీనను, ఇంకో ఇద్దరు సెలబ్రిటీస్. వాళ్ళే పెట్టి ఫేస్లు బ్లర్ చేసి వాళ్ళ బాడీకి వేరే ఫేస్లను యాడ్ చేసి అయితే వీళ్ళ టెక్నిక్ అంతా ఉపయోగించి పెట్టేశాడు. సో మరి అందులో ఏ సెలబ్రిటీ అయితే పెట్టిందో, మరి ఏ సెలబ్రిటీ అయితే వీళ్ళ నగలని దొంగతనం చేసిందో తెలీదు. అది కూడా వీడు చెప్పలేదు. మరి ఆ ముగ్గుట్లో ఎవరో లక్ష్మీ మీననో మరి ఇంకో ఇద్దరు సెలబ్రిటీసో తెలియదు. ఎప్పుడు నేను చచ్చిపోయే ముందు కూడా, నేను చచ్చిపోయే స్థితిలో కూడా ఒక్కసారి ఒక మాట అన్నాడు, నేను చచ్చిపోయే స్థితిలో కూడా వీడియోస్ చేస్తూనే ఉంటాను అన్నాడు. నీకు వదినమ్మ ఫోటో పెట్టడానికి అది టైం లేదా, పెట్టాలి అనిపించలేదా? వీడు వదినమ్మ అనేసి ఎన్ని వీడియోస్ చేశాడో, ఎన్నైతే థంబ్నెయిల్స్ పెట్టి అందులో వీళ్ళ సెలబ్రిటీస్ ఫొటోస్ పెట్టాడో అవన్నీ డిలీట్ చేశాడు. చూసేయండి కావాలంటే. ఒక్క ఫోటో కూడా లేకుండా, ఒకవేళ వీడియోలో మిడిల్లో కనుక ఆ ఫోటో పెట్టుంటే ఆ వీడియో మొత్తమే డిలీట్ చేసేసాడు. మధ్యలో పెట్టిన ఫొటోస్ ఉంటే చూసాడా ఫ్రెండ్స్. అంటే వీళ్ళకి నిజాలు తెలిసిపోయాయి, దొరికిపోయామనేసి వీడియోస్ అయితే డిలీట్ చేశాడు. థంబ్నెయిల్స్కి అయితే ఎన్ని పెడతాడు ఫ్రెండ్స్, అవన్నీ డిలీట్ చేశాడు వదినమ్మ అని పేరుతో పెట్టిన ప్రతి ఒక్కటి. సో వీడు ఒకసారి ఒక మాట అన్నాడు, నేను చచ్చిపోయే స్థితిలో కూడా వీడియోస్ చేస్తూనే ఉంటాను అన్నాడు. ఒక్కసారి కూడా వీడియోలో మరి రియల్ వదినమ్మ అనేదే చూపించలేదు. ఒక్కసారి కూడా ఆ పీతకి ఎప్పటికీ ఏదో ఒక మాయరోగం వస్తూనే ఉంటుంది. ఒక్కసారి హాస్పిటల్లో చూపించామంటాడు, ఆ హాస్పిటల్లో ఉన్నది ఒక్కసారి కూడా వీడియో తీయలేదు. ఆ బారానగాడికి అయితే ఒకసారి ఎర్రగడ్డ తీసుకెళ్ళాడు, ఇంకొకసారి ఏదో ఆయుర్వేదం తీసుకెళ్ళాడు అంటాడు, ఒక్కసారి వీడియో పెట్టలేదు. కానీ పసిపిల్లలు కింద పడితేనో, అర్ధరాత్రి వచ్చి బాటిల్ కోసం వచ్చాను పాల డబ్బా కోసం అని ఓ వీడియో తీస్తాడు. అంటే లేని దాన్ని కూడా క్రియేట్ చేసి మరీ పెడుతున్నాడు వీడు. అర్థమైందా ఫ్రెండ్స్? అక్కడ పీతకి ఏం మాయరోగం రాలేదు, ఈ బారణగాడికి ఏం మాయరోగం రాలేదు. జస్ట్ మీరు నమ్మాలి కాబట్టి ఒక వీడియో తీసి పెడుతున్నాడు. ఇప్పుడేమో బంగారం వచ్చిందని చేశాడు కదా, నెక్స్ట్ ఇల్లు కూడా వచ్చింది ఫ్రెండ్స్ అనేసి వీడియో చేస్తాడు. ఇల్లు కూడా మాది మేము దక్కించుకున్నాం, గొడవ పడ్డాం, కొట్లాడాం అనేసి. నెక్స్ట్ ఆ పీత అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ప్రతి వీడియోలో ఆవలిస్తూ ఉంటుందండి. ఎప్పుడు నిద్ర మబ్బుతోనే ఉంటుంది ఆ పీత మాత్రం. వీళ్ళు చాలా వరకు నైట్లోనే వీడియోస్ చేస్తారట. దీన్ని బట్టి ఆ పీతను మీరు ఎప్పుడు ప్రతి వీడియోలో అబ్జర్వ్ చేయండి, ఆవలిస్తుంది, పక్కా ఆవలిస్తుంది, నిద్ర మబ్బుతోనే ఉంటుంది అది ఎప్పటికీ. దాన్ని బట్టి వీళ్ళు ఎక్కువ నైటే చేస్తారు. డోర్ కూడా ఓపెన్ చేసి పెట్టరు, దాదాపుగా నైటే చేస్తారు. ఎంత కాదన్నా డే టైంలో డోర్ ఓపెన్ చేసుకుంటాం మనం, కానీ వీళ్ళు ఎప్పుడు వీడియో చేసినా ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. సో వీళ్ళు ఓన్లీ నైటే వీడియోస్ చేస్తారు. వీళ్ళు మంచిగా డే టైంలో మంచిగా వంటలు వండుకొని తిండి తిని అంతా ఎంజాయ్మెంట్ అయిపోయి పనులన్నీ అయిపోయినాక డే అంతా కంటెంట్ మొత్తం స్క్రిప్ట్ చేసుకుని ఉంటారండి, నైట్ వీడియోస్ చేస్తారు. సో థంబ్నెయిల్ చూసారా ఫ్రెండ్స్, బుట్టి గారి ఫేస్ చూస్తే మాత్రం చిరాకు వేస్తుంది నాకు థంబ్నెయిల్లో. మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అది రియల్ గోల్డ్ అయితే కాదు ఫ్రెండ్స్, నేను అనుకుంటున్నా అది మీషోది అనుకుంటున్నా. మీషోలో కూడా నేను అలాంటిది ఒకటి చూశాను. మేబీ ఆ గోల్డ్ నెక్లెస్ మీషోలో తీసుకొని ఉండుంటాడు ఫ్రెండ్స్, అంతే. అది మాత్రం గోల్డ్ కాదు.
ఇంకొకటి గొడవకి పోయినప్పుడు ఈ పీతను కూడా ఎంట పెట్టుకుని పోవాలి ఫ్రెండ్స్. ఆ పీతని పిల్లల్ని కూడా తీసుకెళ్తారా ఎవరైనా? తీసుకెళ్ళాక గొడవ పోతే నలుగురు ఆయన పెద్ద మనుషులను తీసుకొని పోతారు ఫ్రెండ్స్. పిల్లల్ని పీతను పట్టుకొని ఎవరు ఊరు. చెవులో పువ్వులు పెడుతున్నాడు అందరికీ. ఎప్పుడు ఈ వీడియోలో చూడండి, మేము నగను లాగేసుకొని వచ్చాము, మేము ఇయర్ రింగ్స్ మాత్రం దొరకలేదు, ఈ ఒక నగ దొరికింది పట్టేసుకొని వచ్చామంటారు. ఎవరైనా గొడవ అవుతుంటే వాళ్ళు బీరువాలో ఉండాల్సిన నగను తీసుకొచ్చి చేతిలో పట్టుకొని ఉంటారా ఫ్రెండ్స్ గొడవ పెట్టుకునేటోళ్ళు? ఒకసారి మీరే చెప్పండి. ఇయర్ రింగ్స్ అందులో పెట్టేసి వాళ్ళు చేతిలో నగను పట్టుకొని అయితే వీళ్ళతో గొడవ పెట్టుకుంటున్నారంట. వీళ్ళు వెంటనే వాళ్ళ నగను వాళ్ళు లాగేసుకొని వచ్చేసారంట ఫ్రెండ్స్. ఎంత ఈజీగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అబద్ధాలు. ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తుండు, మోసం చేస్తుండు మాటలతోనే. బీరువాలో ఉండాల్సిన నగనంట వాళ్ళు చేతిలో పట్టుకుంటే వీళ్ళు లాగేసుకొని వచ్చాడంట. కామెంట్స్లలో నాకు వీని గురించి ఒక ప్రూఫ్ దొరికింది ఫ్రెండ్స్. నేను దీని గురించి మాట్లాడాలనుకోవట్లేదు. జస్ట్ మీరే చూసేయండి, మీరే చదువుకోండి, మీరే ఒక క్లారిటీకి రండి ఫ్రెండ్స్. మీరు ఏమనుకుంటున్నారో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చూసేయండి మీరే. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ అలాంటి వాడికి కాదు ఫ్రెండ్స్, మాకు సపోర్ట్